సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తనను పూర్తిగా విస్మరించి దేవాదాయ శాఖ అధికారిక సమీక్ష నిర్వహించారు అని కొండా సురేఖ లేఖలో తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధిపై అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పరిధి దాటి ఎమ్మెల్యే వ్యవహరించారంటూ కూడా ఘాటైన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి రాశారు. తనను విస్మరించి ఎమ్మెల్యే ఏ విధంగా తన శాఖ పరిధిలో సమీక్ష చేస్తారంటూ కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశంపైన ఎమ్మెల్యే వివరణ కోరాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చేత విచారణ జరిపించాలంటూ కూడా కోరారు. నిన్న కడియం శ్రీహరి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధితో పాటు మరికొన్ని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించి నెల రోజుల్లో సమాచారం తీసుకురండి, దీంతో పాటు మాస్టర్ ప్లాన్ కూడా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కొండా సురేఖ ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. తన ఎమ్మెల్యే పరిధి దాటి ఈ విధంగా వ్యవహరించారు. ఒక మంత్రి వ్యవహరించాల్సిన స్థానాన్ని ఎమ్మెల్యే వ్యవహరిస్తే తాను ఏం చేయాలంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశంపైన పూర్తిస్థాయిలో కూడా ఫోకస్ చేయాలి, ఉద్దేశపూర్వకంగానే కడియం శ్రీ ఈ విధంగా చేస్తున్నారు. గతంలో కూడా నియోజకవర్గంతో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా తనకు యాంటీగా పనిచేసే విధంగా కడియం శ్రీహరి ప్రోత్సహించారు. మొదటి నుంచి కూడా ఈ తరహా వ్యవహారాన్ని కడియం శ్రీహరి అవలంబిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన క్రమశిక్షణ కమిటీ 2-3 దఫాలుగా కూడా సమీక్షలు నిర్వహించింది, పిలిచి మాట్లాడింది. అయినప్పటికీ కడియం శ్రీహరి తీరు మారడం లేదు. ఇకనైనా తీరు మార్చుకోవాలంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా జత చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఏదైతే కడియం శ్రీహరి పిఆర్ఓ ఇచ్చిన వివరాలు ఏవైతున్నాయో వాటి ఆధారంగా కోట్ చేస్తూ నిన్న జరిగిన సమీక్షకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఈ లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మొదటి నుంచి కూడా కడియం శ్రీహరికి కొండా సురేఖ మధ్య తీవ్ర విభేదాలు నెలకొంటున్నాయి. గతంలో క్రమశిక్షణ కమిటీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ప్రయత్నం చేసినప్పటికీ సద్దుమణుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వివాదం చెలరేగడం, ఈ దేవాదాయ శాఖ రివ్యూలో ఈ అంశం తీవ్రస్థాయిలో కూడా రావడం, బయటికి చర్చ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అలాగే మంత్రి మధ్య సయోధ్యను ఎలా కూర్చారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.